morning, children. How are you? Very fine? Very good. All of you open your course book. Open your course book, volume 2. Open your course book, volume 2, page number 79. Page number 79. Early man. In the previous class, what I explained to you about the early man? Early man means first man. Who was the first man live on the earth? Who was the first man live on the earth is the early man. What he wore? మనట్లో ఆగే మంచి మోడల్ డ్రెస్ వేసుకున్నాడా ఎర్లీ మ్యాన్? He wore model dresses like you. మీకులాగే మోడల్ డ్రెస్సెస్ వేసుకున్నాడా? మీకులాగా షూ వేసుకున్నాడా? No. He won't wear shoe. He won't wear model dresses. What he wore, you know? He wore the leaves of the trees and also skin of animals. Okay? To cover his body. తన బాడీని కవర్ చేసుకోవడానికి ఏం వేసుకున్నాడు? లీవ్స్ ఆఫ్ ద ట్రీ లీవ్స్ కట్టుకున్నాడు. అండ్ స్కిన్ ఆఫ్ ద యానిమల్స్, యానిమల్ స్కిన్స్ కూడా అంటే లైక్ క్లోత్స్. హీ ఓ యానిమల్ స్కిన్ ఆఫ్ ద యానిమల్స్ అండ్ ఆల్సో లీవ్స్ ఆఫ్ ద ట్రీస్ యాజ్ ద క్లోత్స్. మనకి ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి కదరా. పాపం ఎర్లీ మ్యాన్కి లేవు. అప్పుడు ఎర్లీ మ్యాన్ ఫైండ్ అవుట్ చేయలేదు ఇవన్నీ. అప్పుడు ఏం వేసుకున్నాడు? లీవ్స్ అండ్ ఆల్సో స్కిన్ ఆఫ్ యానిమల్స్. ఓకే, అండ్ ఆల్సో హీ యూజ్డ్ ద వెపన్స్ విత్ స్టోన్స్. నేను చెప్పాను కదా, స్టోన్స్ని షార్ప్ చేసి హంట్ చేసేవాళ్ళని చెప్పాను కదా మీతో. స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ చాలా షార్ప్ చేసి యానిమల్స్ని చంపేవాడు, కిల్ చేసేవాడు. అండ్ ఆల్సో ఈ రా ఫుడ్ ఓన్లీ. చెప్పాను మీకు ఇది, ఫుడ్ని కుక్ చేయకుండా తినేవాడని చెప్పానా? హీ ఏట్ అన్కుక్డ్ ఫుడ్, అంటే ఫుడ్ను కుక్ చేయకుండా తినేవాడు. అని తింటామా? మన రా ఫుడ్, రా మీట్ తింటామా? రా మీ డాడీ అప్పుడే చికెన్ తెచ్చారు, అది నువ్వు తింటావా? అది మనకు డైజెషన్ అవుతుందా? కాదు. కానీ ఎర్లీ మ్యాన్ రా ఫుడ్ తిన్నాడు కొద్ది రోజులు. Some days he ate a raw food. After the invention of fire. After the invention of fire. అంటే ఫైర్ కనిపెట్టేంత వరకు కూడా రా ఫుడ్ తిన్నాడు. ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్. ఒకరోజు ఫారెస్ట్లో ఫైర్ అయిందని చెప్పానా? వన్ డే ఫైర్ యాక్సిడెంట్ ఈస్ అక్కర్డ్ ఇన్ ద ఫారెస్ట్ ఫైర్ అయింది ఒకరోజు. అందులో మీట్ మొత్తం రా, అంటే రా ఫుడ్ ఉంటుంది కదరా, రా మీట్ మొత్తం ఏమైంది? కుక్ అయిపోయింది. ఓకే, ఫారెస్ట్లో ఫైర్ అయినప్పుడు ఏమైంది? రా మీట్ మొత్తం కుక్ అయింది. ఆ తర్వాత ఏం చేశాడు ఎర్లీ మ్యాన్? ఆ కుక్కుడు ఫుడ్ తిన్నాడు. కుక్కుడు ఫుడ్ తింటే అప్పుడు ఎర్లీ మ్యాన్కి ఏమండర్స్టాండ్ అయింది? రా ఫుడ్ కంటే కుక్కుడు ఫుడ్ టేస్టీగా ఉంది. అవునారా? రా ఫుడ్ టేస్టీగా ఉంటుందా? అప్పుడుకి అంటే కుక్ ఫుడ్ తిన్నాక ఎర్లీ మ్యాన్ అనుకుంటాడు, కుక్కుడు ఫుడ్ ఈజ్ సో టేస్టీ, కుక్కుడు ఫుడ్ ఈజ్ సో టేస్టీ, కుక్కుడు ఫుడ్ చాలా టేస్టీగా ఉంది అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు? బై రబ్బింగ్ ద స్టోన్స్. రెండు స్టోన్స్ బాగా రబ్ చేసామనుకో, అక్కడ ఫైర్ వస్తుందా? బై రబ్బింగ్ ద 2 stones he find out the fire. అలా రబ్ చేసి ఫైర్ ఫైండ్ అవుట్ చేస్తాడు. ఫైర్ ఫైండ్ అవుట్ చేసి మెల్లమెల్లిగా ఫుడ్ని వండడం స్టార్ట్ చేశాడు. he started cooking the food. అప్పటి వరకు రా ఫుడ్ తిన్నాడు. రా ఫుడ్ అంటే పచ్చిది. మనం పచ్చి మాంసం తింటామా? ఇట్ వోంట్ బి డైజెస్ట్. కానీ some of the years early man ate raw food. After the invention of fire,
ఫైర్ని ఫైండ్ అవుట్ చేశాక అప్పుడు కుక్డ్ ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. He started a cooked food. Cooked food is delicious, no? It's tasty, no? Cooked food టేస్టీగా ఉంటుంది కదరా. మిల్ తర్వాత కుక్ ఫుడ్ తినడం స్టార్ట్ చేశాడు. ఓకే, నెక్స్ట్ farming. As time passed, he slowly started to learn farming and settled down by the riverside. He started growing crops and plants for food. He started using animals for riding, plowing the field, and for carrying the goods from one place to another place. ఏం చేశారు తెలుసా? ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ఫైర్ మెల్లిగా కుక్ చేయడం స్టార్ట్ చేశాక ఏం చేశాడు? ఈ స్టార్టెడ్ ఫార్మింగ్. ఫార్మింగ్ అంటే గ్రోయింగ్ క్రాప్స్. ఫార్మింగ్ మీన్స్ గ్రోయింగ్ క్రాప్స్. మెల్లిమెల్లిగా రైస్ని గ్రో చేయడం, వీట్ని గ్రో చేయడం, ఫ్రూట్స్ని, వెజిటేబుల్స్ని మనం పెంచుతాం కదా ఇళ్ళలో. చెట్లు ఉంటాయి కదరా, రైస్, వీట్, ప్యాడీ ట్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్యాడీ ప్లాంట్స్. మెల్లిమెల్లిగా ప్లాంట్స్ని గ్రో చేయడం స్టార్ట్ చేస్తాడు. హీ స్టార్టెడ్ గ్రోయింగ్ క్రాప్స్. ఓకే, హీ స్టార్టెడ్ గ్రోయింగ్ క్రాప్స్. మెల్లిమెల్లిగా క్రాప్స్ని పండించడం స్టార్ట్ చేశాడు. అంటే రైస్ని, వీట్ని, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. స్టార్టెడ్ గ్రోయింగ్ క్రాప్స్, గ్రోయింగ్ ప్లాంట్స్ ఆల్సో. ప్లాంట్స్ మెల్లమెల్లిగా ప్లాంట్స్ని గ్రో చేయడం, ఫ్రూట్ ప్లాంట్స్ని, వెజిటేబుల్ ప్లాంట్స్ని వాటిని కూడా పెంచడం స్టార్ట్ చేశాడు. ఓకే, స్లోలీ నేను చెప్పాను కదరా, ఎర్లీ మ్యాన్ ఎప్పుడు తిరుగుతూనే ఉండాడని. ఆల్వేస్ ఎర్లీ మ్యాన్ రోమ్డ్ ఫర్ ద ఫుడ్. తన ఫుడ్ ఇప్పుడు ఇక్కడ ఫుడ్ ఉందనుకో తినేవాడు, మళ్ళీ ఫుడ్ కోసం ఇంకో చోటుకి వెళ్ళేవాడు. ఇట్లా ఫుడ్ కోసం ఎప్పుడు తిరుగుతూనే ఉండేవాడు అని చెప్పాను కదా. కానీ ఇప్పుడు ఏం చేశాడు? మెల్లిగా ఫార్మింగ్ చేయడం స్టార్ట్ చేశాక ఈ స్టార్టెడ్ సెటిల్ లైఫ్. అంటే రివర్ సైడ్లలో, రివర్లకు దగ్గరగా ఒక చిన్న చిన్న హట్ కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. చిన్న గుడిసె, హట్ అంటే గుడిసె కదా, చిన్న చిన్న ఇల్లు కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ స్టార్టెడ్ బిల్డింగ్ ద హౌస్, బిల్డింగ్ ఏ హట్ నియర్ ద రివర్ సైడ్. రివర్లకు దగ్గరగా ఒక చిన్న హట్ కట్టుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ స్టార్టెడ్ గ్రోయింగ్ క్రాప్స్. ఈ స్టార్టెడ్ గ్రోయింగ్ ఫ్రూట్స్ ప్లాంట్స్, వెజిటేబుల్స్ ప్లాంట్స్. మెల్లిమెల్లిగా ప్లాంట్స్ని పెంచడం స్టార్ట్ చేశాడు. Along with that, he started taming also. Taming అంటే యానిమల్స్ని కూడా పెంచడం స్టార్ట్ చేశాడు. యానిమల్స్ని ఎందుకు పెంచుతున్నాడు? He is taming the animals also. To some animals helped in the field. కొన్ని యానిమల్స్ ఫీల్డ్లో హెల్ప్ చేస్తాయి. ఓకేనారా, అంటే క్రాప్స్ని గ్రో చేయడంలో హెల్ప్ చేస్తాయి. కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయి? మనకు మిల్క్ ఇస్తాయి. సమ్ యానిమల్స్ గివ్స్ అస్ మిల్క్, సమ్ యానిమల్స్ గివ్స్ అస్ మీట్ ఆల్సో. లైక్ హెన్ అండ్ డక్, గోట్ ఇవన్నీ మనకు మీట్ ఇస్తాయి, అంటే ఫుడ్ ఇస్తాయి. ఓకేనారా, కొన్ని యానిమల్స్ ఏమో మనకు మిల్క్ ఇస్తాయి. ఇంకో కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయి? లైక్ డాంకీ అండ్ క్యామెల్, దే క్యారీ హెవీ లోడ్స్. మనం ఇక్కడ ఇంకో ప్లేస్కి, అప్పుడు వెహికల్స్ లేవు కదరా, ఇప్పుడంటే వెహికల్స్ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయా? వెహికల్స్ లేవు కదా. ఇక్కడ ఇంకొక చోటికి మనము అంటే క్యారీ చేయాలంటే ఏం చేయాలి? ఎర్లీ మ్యాన్ మోసుకుని వెళ్ళేవాడు. అంటే హీ హిమ్సెల్ఫ్ క్యారీ ద హెవీ లోడ్స్. అతనే అన్నిటినీ మోసుకుంటూ వెళ్ళేవాడు. ఆ తర్వాత ఏం చేశాడు? హీ యూజ్డ్ ద యానిమల్స్ టు క్యారీ హెవీ లోడ్స్. డాంకీస్ని, హార్సెస్ని రైడింగ్కి యూజ్ చేశాడు. అప్పటి వరకు ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళేవాడు. తర్వాత ఏం చేశాడు? హార్స్ రైడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఓకేనా, హీ లెర్న్ హార్స్ రైడింగ్. ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే హార్స్తో రైడ్ చేసుకుంటూ ఇంకో ప్లేస్కి వెళ్ళేవాడు. హీ లెర్న్ హార్స్ రైడింగ్, హీ లెర్న్ గ్రోయింగ్ క్రాప్స్, హీ లెర్న్ taming with the animals. Like that, slowly one by one, he learn a lot of things.
మెల్లిమెల్లిగా అన్నీ నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? ఓకే, ఫ్రూట్స్ ఎలా పండించాలో, వెజిటేబుల్స్ ఎలా పండించాలో, రైస్ ఎలా గ్రో చేయాలో నేర్చుకున్నాడు. ఓకే, he started taming with the animals. Like that, he learned everything. Next, invention of wheel. Early man used to pull the load all by himself with the help of sledge. A sledge is a vehicle without wheels. This is a sledge. It is the sledge. ఇప్పుడు he has to carry the food. ఫుడ్ని ఇంకో ప్లేస్కి క్యారీ చేయాలంటే ఏం చేయాలి? హీ క్యారీ హిమ్సెల్ఫ్. అతనే మోసుకుంటూ వెళ్ళేవాడు ఫుడ్ని. లేదంటే హీ యూజ్ స్లెడ్జ్. దిస్ ఇస్ అ స్లెడ్జ్ వితౌట్ వీల్స్ లేకుండా ఉండేదాన్ని స్లెడ్జ్ అంటారు. దీనికి వీల్స్ ఉన్నాయా? ఎ స్లెడ్జ్ హ్యాస్ నో వీల్స్. ఇలా వీల్స్ లేని ఉంది కదా, దీన్ని స్లెడ్జ్ అంటారు. ఈ స్లెడ్జ్ పైన పెట్టి పుల్ తీసుకుంటూ వెళ్ళేవాడు, అంటే లాగుతూ తీసుకెళ్ళేవాడు అంటే ఇంకో ప్లేస్కి. అర్థమవుతుందా మీకు ఇక్కడ? టు క్యారీ హెవీ లోడ్స్ అంటే పెద్ద పెద్ద బరువులను తీసుకెళ్లాలంటే అతనే మోసుకుంటూ వెళ్ళేవాడు, లేదంటే స్లెడ్జ్ యూజ్ చేసేవాడు. ఆ స్లెడ్జ్ కూడా ఎలా స్లెడ్జ్ పైన పెట్టి దాన్ని పుల్ చేసుకుంటూ వెళ్ళాలి, అంటే లాగాలి దాన్ని. ఎర్లీ మ్యాన్ పుల్ దట్ స్లెడ్జ్. సో హీఈస్ డూయింగ్ హార్డ్ వర్క్ నో. అతడే దాన్ని లాగుకుంటూ తీసుకెళ్ళేవాడు. ఓకే, అంటే వీల్ ఫైండ్ అవుట్ చేయకుండా అలా చేసేవాడు. నెక్స్ట్ వాట్ హ్యాపెన్ విల్ సీ. One day he saw a log rolling towards him. He got an idea. Looking at that, he put a plank on the log and tried using it. It made his pull and push easy. He worked on it more and more and finally made the wheel. ఇప్పటి వరకు అంటే బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ తెలుసు కదా, వీల్ తెలుసు కదా, వీల్ అంటే టైర్ లాగా ఉంటుంది. బుల్లెట్ కార్ట్ తెలుసా మీ అందరికి? బుల్లెట్ కార్ట్ తెలుసారా? అంటే బుల్ ఉంటుంది, ఇంకొక వీల్ కూడా ఉంటుంది. దిస్ ఇస్ ద వీల్. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ద వీల్. బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ అంటే వీల్ ఫైండ్ అవుట్ చేయకముందు అన్ని హెవీ లోడ్స్ మొత్తం ఎర్లీ మ్యాన్ క్యారీ చేసేవాడు, మోసుకుంటూ వెళ్ళేవాడు. ఒకరోజు ఏమైందిరా అంటే వన్ లాగ్ దిస్ ఇస్ ద లాగ్ నాన్న, దిస్ ఇస్ ద లాగ్. ఓకే, వన్ డే హీ కట్ ద ట్రీని కట్ చేశాడు. వన్ డే హీ కట్ ద ట్రీ. ఈ స్టెమ్ ఉంటుందా? దిస్ ఇస్ స్టెమ్ నో. స్టెమ్నే లాగ్ అంటారు. ఇది స్టెమ్ కదరా. ఇప్పుడు చెట్టు ఉందిరా, ఇలా చెట్టు ఉంటుందా? ఈ చెట్టు మనం ఇది కట్ చేస్తాం అనుకో మొత్తం, ఇది దిస్ ఇస్ ద లాగ్ నో. దిస్ ఇస్ ద లాగ్. ఓకే రాడా, ఏమైంది ఒకరోజు ఈ లాగ్ ఈస్ హియర్. ఈ లాగ్ ఇక్కడ ఉందిరా. ద లాగ్ ఈస్ హియర్. వన్ డే ఎర్లీ మ్యాన్ ఈస్ హియర్. ఎర్లీ మ్యాన్ ఇక్కడ ఉంటాడు. ఎర్లీ మ్యాన్ ఈస్ హియర్. వన్ డే హీ అబ్జర్వ్డ్. ఏం అబ్జర్వ్ చేశారంటే ఈ లాగ్ ఇలా దొర్లుకుంటూ రోల్ అవ్వకుంటూ ఇక్కడికి వచ్చింది, ఎర్లీ మ్యాన్ దగ్గరికి వచ్చింది. ఇట్ సెల్ఫ్ రోల్డ్. మనం ఈ లాగ్ ఉందిరా, లాగ్ ఇలా పుష్ చేస్తామనుకో ఏమవుతుంది? ఇక్కడ లాగ్ ఉందిరా, ఇది లాగ్ అనుకోండి, ఇలా పుష్ చేస్తామనుకో ఏమవుతుందిరా? రోల్ అవ్వకుంటూ వెళ్ళిపోతుందా? ముందుకు వెళ్ళిపోతుందా? అలా ముందుకు అంటే ఇట్ ఈస్ రోలింగ్. ద లాగ్ ఈస్ రోలింగ్. Okay, when it was the early man observed that the log is rolling, means it is moving. The roll is moving itself. The log ఏమైంది? దానంతటా మూవ్ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తాడు. It is moving. So he got an idea. ఎర్లీ మ్యాన్కి మళ్ళీ ఒక ఐడియా వస్తుంది. ఏమని? he got the invention of wheel. ఈ లాగ్ ఉంది కదా, కట్టేది ఉందా, వుడ్ కదా, ఈ వుడ్తో ఏం చేస్తే బాగుంటుంది? he wanted to make a wheel. Okay, he worked hard.
చాలా హార్డ్ వర్క్ చేశాడు. హీ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్ అండ్ ట్రైడ్, చాలా ట్రై చేసి ఏం చేశాడు ఫైనల్గా? హీ ఫైండ్ అవుట్ ద వీల్. హీ మేడ్ ఏ వీల్. ఇలా వీల్ తయారు చేస్తాడు. ఓకే, విత్ ద వీల్ హీ మేడ్ ద బుల్లక్ కార్ట్. అండర్స్టాండ్ మీ? మెల్లగా బుల్లక్ కార్ట్ తయారు చేస్తాడు. చూడండి, హీ స్టార్టెడ్ యూజింగ్ ద వీల్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్సో ఫర్ మేకింగ్ పార్ట్స్. ద డిస్కవరీ ఆఫ్ వీల్ మేడ్ హిస్ లైఫ్ ఈజీ అండ్ కంఫర్టబుల్. ఓకే, మెల్లగా వీల్ చేశాడు కదా, వీల్తో ఏం చేశాడు ఇక్కడ? హీ మేడ్ ద బుల్లక్ కార్ట్. విత్ ద వీల్ he made how to make a parts. ఈ వీల్ని వీల్తో పార్ట్స్ కూడా తయారు చేస్తారు. మీరు ఎప్పుడైనా కుండలు చేసేటప్పుడు చూసారా? హౌ టు డిడ్ యూ అబ్జర్వ్ హౌ ద పార్ట్స్ ఆర్ మేకింగ్? అది పార్ట్స్ ఎలా తయారు చేస్తారు తెలుసారా? ఈ వీల్ ఇలా తిప్పుతూ ఉంటే ఆ పార్ట్ మేడ్ అయిపోతుంది. అమ్మ, ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ తయారు చేశాక ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్ తయారు చేశాడు, అంటే బుల్లక్ కార్ట్ లాంటివి తయారు చేశాడు. అండ్ ఆల్సో హీ స్టార్టెడ్ మేకింగ్ పార్ట్స్. వంట చేసుకోవాలని అమ్మ, అప్పుడు వంట చేయాలంటే మనకి ఇప్పుడు బౌల్స్ ఉన్నాయి కదరా, మెటల్ బౌల్స్ ఉన్నాయి, అల్యూమినియం బౌల్స్ ఉన్నాయి కదా. అప్పుడు ఏం లేవు కదరా. అప్పుడు వండుకోవడానికి ఏం తయారు చేశాడు? హీ మేడ్ ద పార్ట్స్. మీ గ్రాండ్ మాని అడగండి, మీ గ్రాండ్ మా వాళ్ళ మదర్ వాళ్ళు కుండలలో వండేవారు. దే మేక్ ద ఫుడ్ ఇన్ ద పార్ట్స్. అర్థమైందారా? అప్పుడు ఇది లేవు, అల్యూమినియం మీ ఇళ్ళలో ఉండే ఐటమ్స్ లేవు. అప్పుడు ఏం చేసేవాళ్ళు? దే ప్రిపేర్ ద ఫుడ్ ఇన్ ద పాట్. కుండలు ఉంటాయి కదా, ఆ కుండలలోనే వండేవాళ్ళు, కుక్ చేసేవాళ్ళు. రైస్ కానీ వీట్ కానీ ఇవన్నీ కుండలలో వంట చేసేవాళ్ళు. ఓకే, ఆఫ్టర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ వీల్ ఎర్లీ మ్యాన్ మేడ్ a bullock carts for the transport, and he made the pots to cook. Like that, he learned how to cook the food, how to make the bowls, how to use the transport. Slowly he learned one by one. Understand? ఇప్పుడు మనకు ఈ వీల్స్ ఇంకా చాలా వెహికల్స్ తయారు చేస్తున్నాం అవునా? సైకిల్ ఉందిరా, సైకిల్స్ వీల్ లేకుండా సైకిల్ వెళ్తుందా? మీకు తెలుసు కదా, సైకిల్కి 2 వీల్స్ ఉంటాయి. వితౌట్ వీల్స్ ఎనీ వెహికల్ ఈజ్ నాట్ మూవింగ్. వీల్స్ లేకుండా ఏదైనా వెహికల్ మూవ్ అవుతుందా? సైకిల్ హ్యాస్ 2 వీల్స్, ఆటో హ్యాస్ 3 వీల్స్, బైక్ ఆల్సో హ్యాస్ 2 వీల్స్. Okay, Nara. Bus has 4 wheels. A lorry has 6 wheels. A train has so many wheels. Avana? Without wheels, any vehicle can't move. Wheels lekunda a vehicle kuda move avadu. Okay? So wheels are very important. Who invented the wheel? Early man invented the fire and also wheel. Okay? Today's class is completed. Bye.